ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975 ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు ఎదురు కాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు, మీకు ఊహకందని పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీ యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతుంది, అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టాలు వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. అయితే ఎప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతున్నారు. అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతం అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడూ మీ వెంటూనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైన వాదనల జోలికి వల్ల మీరు వెళ్ళవలసిన పరిస్థితి, అనవసరమైన గొడవల్లో చిక్కుకునే వలసి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటున తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితురాళ్ళు కూడా చాలామంది ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ను పొందుకుంటారు. స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క
కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మంది రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమ పడాలి. అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సాధిస్తారు. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమ పడవలసిన పరిస్థితులు కూడా మీకు జాతకంలో కనిపిస్తాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచడానికి ప్రయత్నం చేయండి. వారితో గొడవలకు దిగకండి. ఎందుకంటే కొంతమంది పార్టీలో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయటకు మాత్రం రౌడీ ఏజెంట్ సొల్యూషన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా చేయడం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైతే ప్రజలతో మీరు అమాయకమైన ప్రజల సమస్యలపై దృష్టి పెడతారో అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీకు ఒక మంచి స్థాయి గురించి మంచి గౌరవం కల్పిస్తారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక కన్యా రాశి వ్యక్తులకి ఈ యొక్క డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున మీకు అనేది జీవితంలో ఊహకందని మార్పులు అనేవి ఎదురు కాబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కన్యా రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్లో పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే అది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అనుకుంటున్నారు, అటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు, అటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అనుకుంటున్నారు, దాని తాలూకా ప్రతిఫలం ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అని చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీకు ఊహకందని పరిస్థితులు అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. సో ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే వ్యాపార నేతలతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. సో చూసారు కదండి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.